గ్రేట్ కెరీర్ ఆఫ్ యువర్స్ ఇన్ ఫిల్మ్స్ అండ్ క్రియేటివ్ ఏరియాస్. ఇప్పుడు డైరెక్షన్ చెయ్యాలన్న ఆలోచన అసలు ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అంటే వాస్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ దట్ ఆర్ ఇట్స్ ఎ నెసెసరీ? స్టోరీ నువ్వు రాసుకున్న స్టోరీ? నాకు ఇప్పుడు కూడా ఎప్పటి నుంచి కాదు, ఈవెన్ డ్యూరింగ్ ద టైమ్ అప్పుడు గులాబీ కంటే ముందు కూడా. సో ఐ వాజ్ ప్యారలీ రైటింగ్ మై స్టోరీస్ అండ్ డిఫరెంట్ థింగ్స్, అండ్ అప్పుడు నాకు ఆ స్కోప్ లేకుండేది టు గెట్ ఇన్ డైరెక్ట్ చేయడానికి. ఆబ్వియస్లీ వర్మ గారిని అడిగితే ఆయన ఎంతమందికి ఇచ్చేసాడు? ఏమో అడుగుండాల్సింది, అదే చెప్తున్నా కదా, ఐఎమ్ లిటిల్ వీక్ ఇన్ మార్కెటింగ్. వర్మ గారు ఎంతమందిని ఎంకరేజ్ చేశారు? ఆయన అవును చేశారు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ దట్ రెస్పెక్ట్. మేబీ అవకాశం దొరికితే డెఫినెట్లీ ఐ మే వాంట్ టు గో అండ్ డిస్కస్ విత్ హిమ్ అబౌట్ స్టోరీస్. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడైనా కొంచెం వచ్చింది మార్కెటింగ్, అప్పట్లాగే ఉన్నావా? ఇప్పుడైతే అలా లేదండి, ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కువైందేమో. బాగుంది. అంటే అదే డైరెక్షన్ అనేది కృష్ణవంశీ గులాబీ టైం నుంచి కథలు రాసుకోవడం గట్టా ఉంది. బట్ హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. డైరెక్షన్ అనేది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ మన రిసోర్సెస్, మన టైం చాలా అవసరం దానికి. దాంతో పాటు అంతకంతా మనకు దాంట్లో అంత అవగాహన రావాలి అన్ని క్రాఫ్ట్స్ లో. ఇందాక మీరు చెప్పినట్టు కూడా అన్ని క్రాఫ్ట్స్ ని కొంచెం కొంచెం ఫస్ట్ అవి మాస్టర్ చేసుకుంటూ వచ్చా. ద డైరెక్షన్ ఈస్ ద లాస్ట్ థింగ్ కదా. అవును, అదే ఆల్మోస్ట్ మన ఎవరెస్ట్ పీక్ ఎక్కినట్టు మనకి అది. కరెక్ట్. అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే అన్నిటి మీద మనకు కొంచెమైనా అవగాహన, తర్వాత కొంచెం వీ నీడ్ సమ్ మాస్టరీ ఇన్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. దట్స్ వెన్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ టు డ్రైవ్ ద షిప్. ఎగ్జాక్ట్లీ. అంటే కృష్ణవంశీ గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు బోత్ ఆఫ్ దమ్ వెరీ నియర్ టు యూ. ఎస్, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ మాట్లాడాను అండి వాళ్ళని. ఇప్పుడు నా మ్యూజిక్ సిట్టింగ్ అప్పుడు కూడా అందుకనే కృష్ణవంశీ నాకు స్టోరీ చెప్పు అని ఎందుకు వినేవాడిని అంటే, ఆ క్యారెక్టర్స్ని ఎలా చేశారు వాళ్ళు, ఎలా మోల్డ్ చేస్తారు, వాటి వల్ల ఏంటి. ఐ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ క్యూరియస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అదే వాళ్ళు ఎట్లాగా దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సీన్ లో వాళ్ళు ఏం చేశారు, ఆ సీన్ ఇది. సో ఆ డిస్కషన్స్ నేను ఐ లవ్ టు డూ దట్. వర్మ గారు కృష్ణవంశీ కూడా అలాగే చెప్తారు. వాళ్ళిద్దరిలో బాగా నచ్చిన పాయింట్లు ఏంటి ఒక డైరెక్టర్ గా? వర్మ గారు ఈజ్ హియర్, ఇంకెవ్వరు కూడా ఆయన రీచ్ అవ్వలేరు, ఆయన తర్వాతే అండి. కానీ వంశీలో ఒక డిఫరెంట్ స్పార్క్ ఉంది. అంటే నేను అప్పుడు గులాబీ తను కూడా చెప్తున్నప్పుడు తన చెప్పే విధానం కూడా, అంటే హీఈస్ వెరీ ఇమోషనలీ కనెక్టెడ్ టు ఇట్. దే ఆర్ టూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళిద్దరు కూడా. వంశీ ఈజ్ అగైన్ అ వెరీ ఇమోషనల్ పర్సన్, వేరస్ రాము గారు ఇస్ టోటలీ మళ్ళీ స్టోయిక్ పర్సన్. ఆయన కూడా అంతా ఇస్ నాట్ దట్. As a person, I like Ramu Garu more because I see like myself a little bit. కొంచెం నాకెందుకో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బికాస్ I believe in a lot of things that he does and he did. So కొంతవరకు నాకు I appreciate him as a person, as a personality. Yes. Whereas as a filmmaker, I have my respect for Krishnavamsi andi, because the kind of movies he has done and whatever experimentations, ఆయన కూడా ఎంతో, he is a creative director అన్న పేరు ఊరికే రాలేదండి. ఊరికే ఎందుకంటారు? ఊరికే అంటారు కదా, ఊరికే అంటారు. సో డెఫినెట్ గా ఎన్నో రిస్కులు తీసుకున్నాడు కూడా తను కూడా, రకరకాల సబ్జెక్టులు తీసుకుని సేఫ్ గేమ్ ఆడుంటే ఈ పాటికి ఇంకా పెద్ద హిట్ డైరెక్టర్ అయి ఉండేవాడు కదా. కానీ తను అంత రిస్కులు తీసుకున్నాడు కదా, అంత డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఎన్నో ఓన్ ప్రొడక్షన్లు కూడా చేశాడు తను. అవును, కొన్ని ఎంత మంచి సినిమా కూడా పోయింది కదా. శ్రీ ఆంజనేయం కానండి, సింధూరం కూడా, సచ్ ఎ నైస్ మూవీ ఆయనవి. బట్ అది కూడా ఈ కమర్షియల్ గా పాపం తను ఈ హ్యాడ్ ఫేస్డ్ అప్. బట్ అయినా కూడా ఎక్కడ మరి అది నేర్చుకోవాలి, ఆ గ్రాఫ్ నేర్చుకోవాలి. దాంట్లో దేర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ కెరియర్ గ్రాఫ్ అండ్ హిస్ లైఫ్. సో వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. అంటే ఆయన టెక్నిక్ ను, లేకపోతే ఆయన నాలెడ్జ్ ని, ఆయన క్రాఫ్ట్స్మెన్షిప్ ఇన్ వర్కింగ్ అవుట్ అనే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయారేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? టెక్నికల్ పరంగా రాము గారు మూవీస్ మీరు చూసారంటే దే ఆర్ డెఫినెట్లీ ఫార్ మోర్ స్ట్రాంగర్ టెక్నికల్. అంటే డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేసినా కూడా
ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసండి. ఎవరికి? రాము గారికి. సో అందుకని ఆయన మూవీలు అన్నిటికీ కూడా ఒక రకమైన స్టాండర్డ్ ఉంటుంది. అవును. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ కపుల్ ఆఫ్ మూవీస్ హీ మస్ట్ హావ్ డన్ ఇన్ బిట్వీన్. అసలు దే ఆర్ నాట్ టు బి కన్సిడర్డ్. రాము గారు అంటే కొన్ని మూవీస్ ఆయనే మొన్న పెద్ద ట్వీట్ చేశారు కదా, అసలు నేను ఎందుకు చేశానో నాకే తెలియదు, గమ్యం లేకుండా నడిచాను. కానీ ఆయన రాము గారి మూవీలు అంటే ఈవెన్ ఆయన రాసిన స్క్రీన్ ప్లే, ఇప్పుడు మణిరత్నం గారితో ఒక ఇద్దరు కలిసి వర్క్ చేశారు ఒకటి, అది మన అర్జున్ వాజ్ దేర్ కదా, అదే దొంగ తిరుడ కూడా చూడండి మీరు. ఇది ఒక డిఫరెన్స్ అనిపిస్తుంది అది చూస్తున్నప్పుడు. ఆ టోటల్ మణిరత్నం గారి లాగా ఉండదు, అది వర్మ గారి లాగా కూడా ఉండదు. సో ఒక వాళ్ళ శైలి అనేది ఒకటి ఉంది. ఎస్టాబ్లిష్ ద టెక్నికల్ వాల్యూస్ వచ్చినప్పుడు. వేరే కృష్ణవంశీవి టెక్నికల్ వాల్యూస్ గ్రాఫ్ మీరు చూసారంటే డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా బట్టి ఉంటాయి, సినిమా బట్టు, లేకపోతే ప్రీవియస్ సినిమా లాగానే ఈ సినిమాలో ఉండవు. నౌ ఈస్ కమింగ్ అవుట్ విత్ అనదర్ సబ్జెక్ట్ అయితే విన్నాము. ఇప్పుడైనా మార్కెటింగ్ చేసి ఆ సినిమాకి నువ్వు చెయ్యాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బికాజ్ యూ ఓన్లీ కెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఏ వైబ్రెంట్ మ్యూజిక్, దట్ కైండ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అనిపించింది నాకు. అదే వాళ్ళకి ఇఫ్ దే వాంట్ ఒక పిచ్చోడు చేయాలి నాకు మ్యూజిక్ కనిపిస్తే డెఫినెట్ గా చేస్తా. ప్రతి క్రియేటివ్ పర్సన్ 100% పిచ్చోడే. అదే, దానిలో డౌట్ ఏం లేదు, మాత్రం పిచ్చి ఉండాలి. లేకపోతే హౌ విల్ యూ క్రియేట్? మామూలు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ లాగా ఉంటే అన్ని ఎలాగొస్తాయి, ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు పాట ఎలాగొస్తుంది కదా. హౌ డు యూ ఫీల్ అబౌట్ సునీతాస్ సక్సెస్ గ్రాఫ్? నీ పాట నీ దానిలోనే కదా మొట్టమొదటి పాడింది. సో ఈ వేళలో నీవు పాడినప్పుడు తనకి ఎంతో 16-17 ఏళ్ళు అంతే. ఆ ఏజ్ లోనే తను అలాంటి పాట పాడింది అంటే అలాంటి వాయిస్ కెపాసిటీ ఉందనే. సో షీ హ్యాస్ దట్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, లేకపోతే ఇమోషనల్ ఇది ఆ పాట రూపంలో అట్ ది సేమ్ టైం పాడే ఎబిలిటీ ఉండాలి, అంటే ఆ ట్రైనింగ్, ఆ కల్చర్ ఉండాలి, వాయిస్కి ఉండాలి. సో అవన్నీ ఉన్నాయి. అండ్ షీ హ్యాస్ మన లాంగ్వేజ్ అంటే మన భాష స్పష్టత అనేది తనకు బాగా చాలా క్లియర్గా ఉంటుంది. ఫొనెటిక్స్ అంటే మనం వింటున్నప్పుడు తెలుగులాగానే ఉంటుంది కదా అది. అంటే ఎంతో మంది వేరే భాష వాళ్ళు పాడుతున్నప్పుడు కొంచెం మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది, తెలుగు నాన్ తెలుగు సింగర్ పాడినప్పుడు. బట్ సో కరెక్ట్ టైం అండి. చిత్ర గారు వచ్చి చాలా ఏళ్ళైంది అప్పుడు. ఆ తర్వాత ఒక కరెక్ట్ టైంకి తను కూడా వచ్చింది. అంటే ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు రావాలి, ఒక సింగర్ వస్తే బాగుంటుంది అని మనం వెయిట్ చేస్తుంటాం కదండి. రన్ రేట్ పడిపోతుంటే ఒక 6 కొట్టాలని. కరెక్ట్ ఆ టైంలో ఒక బ్రహ్మాండమైన ఒక సెంచరీ కొట్టి ఒక కొత్త ప్లేయర్ మనకి ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పుడు నువ్వు నన్నే మెచ్చుకోవాలి దానికి. ఏమంటారు? నన్నే మెచ్చుకోవాలి నువ్వు దానికంటే. మిమ్మల్ని మెచ్చుకోవాలంటారా? ఎందుకంటే సునీతని పరిచయం చేసింది నేను వంశీకి. ఓ అచ్చా, అమ్మాయి బాగా పాడుతుంది వంశీ గారు, ట్రై చేయండి అని. అరే వా, వెరీ గుడ్. నాకు తెలియదు ఈ సంగతి. సో అలా ఆ ప్రాసెస్ చైన్ లో అటు మీరు అక్కడ తోస్తే మళ్ళీ అక్కడి నుంచి వంశీ ఈ వాయిస్ ఒకసారి వినడం, మళ్ళీ నేను వినడం, మళ్ళీ అమ్మాయిని పిలవడం, ఇదంతా జరిగింది. సో బట్ వాట్ ఐ ఫీల్ అదే మీరు చూడండి, అప్పుడు సుశీల్ గారి తర్వాత జానకి గారి తర్వాత చిత్ర గారు వచ్చారు. అలా ప్రతి జనరేషన్ టచ్ అవ్వడానికి ఒక సింగర్ రావడం జరిగింది. అదే పందాలు చూసుకుంటే మనం కరెక్ట్ టైంకి సునీత ఇంట్రొడ్యూస్ అయింది ఇండస్ట్రీకి. మేబీ తను ఇంకా చాలా పాటలు పాడుండాల్సింది నా ఉద్దేశం. ఎందుకు జరగలేదంటారు? గులాబీ సినిమా ఏమో అండి కారణం. అదే నేను రాలేదు కదా, అందుకే ఆ సినిమాలో ఏదో ప్రాబ్లం ఉందండి. దాంట్లో సినిమా ఏమైనా ఉందేమో దాంట్లో. మీ అందరూ ఒకలాగే ఉన్నారు. నువ్వు, జేడి చక్రవర్తి, మహేశ్వరి, నేను, సునీత, ఆ తర్వాత రసూల్ కూడా ఎంత మంచి సినిమాటోగ్రాఫర్, ఎన్ని సినిమాలు చేసి ఉండాలి. కాదు, మహేశ్వరి అయితే టోటల్ గా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా కదా. అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అదృశ్యం అయిపోయింది సడన్ గా. అమ్మాయి ఏదో మరి మ్యారేజ్ అయిందో ఏంటో తెలియదు. అదే అసలు ఇవన్నీ మనం పర్సనల్ రీజన్స్, ప్రొఫెషనల్ రీజన్స్ అన్ని పక్కన పెడితే, సో ఆ సినిమా అయ్యాక ఏం ప్రాబ్లం వీళ్ళందరికీ? ఏదో ఉంది దాని వెనకాలగా క్షుద్ర శక్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.